హలో ఆల్. ఈరోజు మార్నింగే 'భారతీయుడు 2' మూవీకెళ్ళా. 'భారతీయుడు' మూవీ మనం థియేటర్‌లో చూడలేదు. అప్పుడు మనం బాగా చిన్న పిల్లలం. ఆ తర్వాత టీవీలో కూడా ఫుల్ సినిమా ఎప్పుడూ చూడలా. బిట్స్ బిట్స్‌గానే చూసాం. సరే దానికి సీక్వెల్ వస్తుంది కదా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ రోజుల్లో 'భారతీయుడు' అంటే ఆ క్రేజ్ ఎక్కువ అని చెప్పి మన పేరెంట్స్ చెప్తుంటే విన్నాం. సరే ఇప్పుడు మన జనరేషన్‌లో వచ్చే 'భారతీయుడికి' క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండిద్దో అని చెప్పి అనుకున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంత పెద్ద క్రేజ్ ఏం లేదు మూవీకి. కొంచెం లో హైప్‌లోనే సినిమా రిలీజ్ అయింది. సర్లే మనం కూడా ఎక్స్‌పెక్టేషన్స్ లోగా పెట్టుకొని వెళ్తే బెటర్‌లే అని చెప్పి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కెళ్ళి కూర్చున్నా. ఫస్ట్ కమల్ హాసన్ టైటిల్ కార్డ్ నాకు బాగా నచ్చింది. సర్లేదు ఒక మంచి సినిమా చూస్తున్నామని ఫీలింగ్ అయితే కలిగింది ఆ టైటిల్ కార్డ్ చూసి. ఆ తర్వాత మెల్లగా మూవీ స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్ అయ్యి అరగంట అయింది. కమల్ హాసన్ కనిపించట్లా. సర్లే వస్తాడేమోలే అని చెప్పి వెయిట్ చేస్తున్నా. మూవీ స్టార్ట్ 40 నిమిషాలు అయింది. ఆ 45 నిమిషాల నుంచి 50 నిమిషాల మధ్యలో కమల్ హాసన్ కనిపించారు. పెద్ద గొప్ప ఎంట్రన్స్ ఏం కాదులే అనుకున్నాను. ఎంట్రన్స్ కూడా పెద్ద గొప్పగా ఏం ఇవ్వలేదు. అసలు సంబంధం లేకుండా సినిమాకి సంబంధం లేకుండా ఒక క్యాలెండర్ సాంగ్ వచ్చింది మూవీలో. అసలు శంకర్ తనలోనే క్రియేటివిటీని చూపిస్తే సాంగ్స్ తీస్తున్నారా లేకపోతే సినిమాకి రిలవెంట్ గా తీస్తారా నాకైతే అర్థం కాల. అసలు ఒక్కసారిగా నేను ఏదో యాడ్ షూట్ చూస్తున్నానేమో అని ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. సినిమా చూస్తున్నాను మర్చిపోయాను అనమాట. అది శంకర్ క్రియేటివ్ వర్క్ కి పాజిటివ్ పాయింటే గానీ అది ఆడియన్ గా సినిమా చూసాక వెళ్ళిన వాడిగా నెగిటివ్ పాయింటే. ఎందుకంటే అదొక ఇర్రెలవెంట్ అండ్ అది అవసరం లేదు కూడా సాంగ్. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు. ఆ తర్వాత మూవీ కమల్ హాసన్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఏదైనా పేజ్ వచ్చిద్దేమో అని చెప్పి చూశాను. చాలా స్లోగా సాగింది. ఇంకేంట్రా బాబు అవ్వట్లేదు అనే టైంలో ఇంటర్వెల్ వచ్చింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. అండ్ ఆ తర్వాత ఇది కాదు కదా శంకర్ సినిమా. శంకర్ సినిమా సోషల్ డ్రామా అంటే వేరే లెవెల్లో ఉంటాయి కదా. ఒక్కడైనా హార్డ్ హిట్టింగ్ సీన్ పడకపోయిద్ది అని చెప్పి ఎదురు చూసాం. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే కమల్ హాసన్ గురించి పక్కన పెడదాం. ఈ మూవీలో సిద్ధార్థ్ సెకండ్ హాఫ్ లో చాలా బాగా చేశారు. అండ్ సముద్రకని కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సిద్ధార్థ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశారు. చాలా కొత్త రకంగా అనిపించింది నాకు. రీసెంట్ గా చిత్తా అని చెప్పి సిద్ధార్థ్ సినిమా ఒకటి చూసాం. దాంట్లో ఎక్కువ ఎమోషనల్ గా చేశారని చెప్పారు ఆయన. కానీ ఈ మూవీలో తను చేసిన ఎమోషన్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువగా అనిపించింది తన ఓన్ ఫిలిం కన్నా. అండ్ భారతీయుడు 1 లో అపార్ట్ ఫ్రమ్ ఓల్డ్ మ్యాన్, అపార్ట్ ఫ్రమ్ తాత, చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. ఇక్కడ ఏంటి అంటే ఎంతసేపు తాత రావాలి, తాత వచ్చి ఏదో చేయాలి, ఆ మర్మకళ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కానీ కంటెంట్ మిస్ అవుతున్నా అని చెప్పి శంకర్ అయితే పట్టించుకోలేదు అనుకుంటా. సినిమాలో కంటెంట్ అయితే ఏమీ లేదు, కొత్త రకం స్టోరీ కూడా ఏమీ లేదు. అండ్ సోషల్ ఇష్యూస్ మీద తీసిన సినిమా మీద స్టోరీ ఏముండదులే మీరు అనుకోవచ్చు. కానీ ఆ సోషల్ ఇష్యూస్ అన్ని కలుపుతూ కనెక్టివిటీగా ఉన్న స్టోరీస్ అయితే ఏం లేదు. ఇది ఒక పీపీటీ ప్రెజెంటేషన్ లాగా ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అని ఒక స్లైడ్స్ ప్రెజెంటేషన్ ఎలా చేస్తాం మనం, అలాగే 1 by 1 సీన్స్ అయితే వచ్చేసినాయి. ఏదో ఒక చిన్న కనెక్టింగ్ ఇవ్వాలి కాబట్టి అక్కడక్కడ ఇచ్చారు. పైగా ఈ పెద్ద ఇంప్రెసివ్ గా కూడా ఏం లేవు. అండ్ తాత వచ్చాడు అనే సాంగ్ థియేటర్ లో చూస్తానికి బాగుంది. అంతే. ఇంకా ఇండియన్ 2 లో చెప్పుకోదగ్గ ఎలివేషన్ గానీ చెప్పుకోదగ్గ సీన్ గానీ ఏమీ ఉండదు. అసలు ఇంత బోరింగ్ సినిమా శంకర్ ఎలా తీశారు నాకైతే అర్థం కాలేదు. భారతీయుడి మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా నేలమాన తీసుకొచ్చేసారు ఈ సినిమాతో. కానీ ఈ సినిమా పోస్ట్ ఎండ్ క్రెడిట్స్ అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో వేశారు. ఆ వీడియో ఇండియన్ 3 గురించి ఉంటుంది. ఇండియన్ 3 మీద కంటెంట్ అంతా ఉంది, ఇండియన్ 2 లో ఏం లేదని. అసలు ఏమీ లేని ఇండియన్ 2 ఎందుకు తీశారు నాకైతే అర్థం కాల. కానీ ఆ పోస్ట్ ఎండ్ క్రెడిట్స్ లో వచ్చిన వీడియో అయితే బాగుంది. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ గానీ దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా మనకు కనిపించింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు ఎందుకు 2 పాటలు తీశారు అంటే ప్రతి సీన్ బాగుంది, ఏదైనా తీసేస్తే కనెక్టివిటీ మిస్ అయిపోద్ది అందుకే పెట్టామన్నారు. ఇండియన్ 2 చూస్తే అసలు కనెక్టివిటీ మిస్ అయితే మనం మిస్గైడ్ అయిపోతాం అనే ఎంత అయితే నాకేం కనిపించలేదు. ఆ ఒక్క తాత మళ్ళీ వస్తాడు అనే ఒక్క పదాన్ని పట్టుకొని వాళ్ళు సినిమా తీసేశారు. ఆ సినిమా తీయకుండా బాగుండేది. ఈ సినిమా చూసినా చూడకపోయినా మీరైతే ఏం కోల్పోరు. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు ఈ సినిమా చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. ఓవరాల్ గా సినిమాలో మనకి ఏమైనా చెప్పుకోగలం అనుకుంటే ఆ పోస్ట్ అండ్ క్రెడిట్స్ లో వచ్చిన ఇండియన్ 3 కి సంబంధించిన వీడియో మాత్రమే. ఇండియన్ 2 లో అయితే ఏమీ లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు కమల్ హాసన్ బాగా చేశారు, శంకర్ ఎరగదీసేశారు, డైరెక్షన్ 100 మీదకి బాగా కొట్టారు అంటే వాళ్ళ ఎబిలిటీస్ ని నేను తక్కువ చేసినట్టు అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు బాగానే చేస్తారు. కానీ కంటెంట్ లేదు సినిమాలో. టెక్నికల్ గా శంకర్ స్ట్రాంగ్ గానే ఉన్నారు కానీ కంటెంట్ పరంగా వీక్ అయ్యారు. సో అదైతే నేను చెప్పగలను. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఆనందంగా వెళ్ళి నేను చాలా నిరాశగా తిరిగైతే వచ్చాను. సో అది మరి నా ఒపీనియన్. సో మీరు కూడా మూవీకి వెళ్ళి ఉంటే మీ ఒపీనియన్ అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.